ఇక ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లోని చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం వారి జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. పిల్లలకు నాణ్యమైన అన్నం పెట్టడానికి డబ్బులు లేవు, కానీ ఫుట్బాల్ మ్యాచ్లకు మాత్రం కోట్లు తగలేస్తావా? పిల్లల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇది ప్రజాప్రభుత్వమా మాజా ప్రభుత్వమా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అటు సీఎం హోదాలో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తూ ఇటు విద్యాశాఖను చెరబెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటారు, మండిపడుతున్నారు. కార్మికుల రక్తమాంసాలతో పోగు చేసిన 10 కోట్లను ఫుట్బాల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి విలాసాల కోసం ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సింగరేణి కార్మికులకు, భావి భారత పౌరులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. ఓవైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్మును ఆర్భాటాలకు ఖర్చు చేయడమేంటి అని విద్యావేత్తలు, రాజకీయవేత్తలు మండిపడుతున్నారు. విద్యార్థుల బాగు కోసం ఆ నిధులు వాడినా బాగుండేదని, కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం బూడిదలో పోస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు కలుషిత ఆహారం బారిన పడి దవాఖానాల పాలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మెస్సీతో ఫుట్బాల్ ఆడే కలల్లో తేలియాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు 2 చోట్ల 66 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురైనా కనీసం వారిని కన్నెత్తి చూసిన పాపన పోలేదు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా పట్టని సీఎం ఫుట్బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్టానం పెద్దలకు ఆహ్వానాలు అందించడంలో తలమునకలు కావడంపై ప్రజలు బగ్గుమంటున్నారు. సింగరేణి ప్రగతి కోసం కార్మికులు రేయింబవులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ జాతికి కరెంటు వెలుగులు అందిస్తున్నారు. ఇలాంటి కార్మికుల రక్త మాంసాలతో పోగైన సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ సోకులకు వాడుతోంది. అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్ కు సింగరేణి సంస్థతో ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేయించింది. క్రీడల అభివృద్ధి పేరిట 10 కోట్ల నిధులను సింగరేణి నుంచి వినియోగిస్తుంది. సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బును ఇష్టరాజ్యంగా వాడటాన్ని కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. వాస్తవానికి సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రతి నెల డీజిల్, వేతనాలు, సంస్థ నిర్వహణ ఖర్చుల కోసం సంస్థకు 3,000 కోట్లు అవసరమవుతున్నాయి. సంస్థ నిర్వహణకు ప్రతి నెల బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పై ఆధారపడుతోంది. ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సింగరేణికి 23,311 కోట్లు బకాయి పడ్డాయి. డిసెంబర్ కు ఇవి దాదాపు 29,000 కోట్లకు చేరాయి. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 3వ వంతు మన రాష్ట్రమే వాడుకుంటోంది. కానీ బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. ఇటీవలే బొగ్గు సరఫరాను నిలిపివేస్తామని ఏకంగా సింగరేణి హెచ్చరికలు జారీ చేసింది. ఈ బకాయిలు ఇప్పించాలని తరచూ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించడం లేదు. బకాయిలు విడుదల చేయాలని ఇటీవలే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సంస్థకు భారీ ఎత్తున బకాయి ఉంటూనే మరోవైపు ఉన్న నిధులను కూడా వాడుకుంటోంది. సింగరేణి సంస్థలో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగింది. పార్టీ ప్రయోజనాలు, ప్రజాప్రతినిధుల ఆడంబరాలకు సింగరేణి సంస్థకు చెందిన కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. ఏడాది కిందట రామగుండంలో ఓ సభ నిర్వహించగా ఖర్చంతా సింగరేణి సంస్థ నుంచే పెట్టారట. ప్రభుత్వ పనులు, ప్రారంభోత్సవాలకు సంస్థ నిధులే వాడుతున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ నియామక పత్రాల జారీ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల జేబులు నింపేందుకు సైతం సంస్థ సొమ్ములనే వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 147 కోట్ల డిఎంఎఫ్టి ఫండ్స్ ను ఇతరేతర అవసరాలకు వాడారని చెప్తున్నారు. కొన్ని మున్సిపాలిటీలో వీధి దీపాలు, ఇతర సౌకర్యాలకు సింగరేణి నిధులు కేటాయించాలని చెప్తున్నారు. వాస్తవానికి వీటిని మున్సిపల్ శాఖ ఇవ్వాల్సి ఉండగా సింగరేణి నిధులను ఇష్టరాజ్యంగా వాడేస్తున్నారు.
రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించారు. వీటిని నిర్వహించింది, ఖర్చులను భరించింది సింగరేణి సంస్థ కాగా తామే నిర్వహించినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న మధిరలో ప్రైవేటు ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ జాబ్ మేళా నిర్వహించగా తామే నిర్వహించినట్టు సర్కార్ పెద్దలు ప్రచారం చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే పేరు ప్రతిష్టల కోసం జాబ్ మేళాల పేరిట సంస్థ నిధులను వాడుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దుబారాను తగ్గించి తమ సొమ్మును తమకే వినియోగించాలని కార్మికులు కోరుతున్నారు.